ఆర్యా 2 మూవీ రిలీజ్ అయింది కదా బ్రో, ఎలా అనిపించింది? ఆర్యా 2 మూవీ ఆ మూవీ అంటే నాకు ఫేవరెట్ మూవీ బ్రో. ఎందుకు అయితే చాట్ బస్టెడ్ సాంగ్ ఉంటాయి అనమాట. ఆ సాంగ్స్ ఇప్పుడు దాకా కూడా వింటారు. కరిగేలోగా ఈ క్షణం కానీ, ఉప్పినంత ఈ గుండెకి కానీ, ఇంకోటి మై లవ్ ఈజ్ గాన్. ఇప్పుడైతే ఆ లవ్ ఫెయిల్యూర్స్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు, ఆ సాంగ్ కి వింటా ఉంటారు. ఏదో వాళ్ళు ఆ సాంగ్ ని రాసినట్టు, వాళ్ళ కోసమే ఆ సాంగ్ పుట్టినట్టు చేస్తూ ఉంటారు అనమాట. సో స్టోరీ ఏంటంటే, హీరో ఇద్దరు అంటే నవదీప్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో నవదీప్ ఎప్పుడు ఆర్య అంటే మన అల్లు అర్జున్ ఎప్పుడు ట్రస్ట్ చేయడు. సో నవదీప్ ఎప్పుడు ట్రస్ట్ చేయడు అనమాట తనని. సో తను మాత్రం ట్రస్ట్ చేసి, ఇద్దరు అనాథాలుగా ఉన్నప్పుడు ఒకరు తనకు కావాలంటే ఒకరు వచ్చి, సో నేను వెళ్ళను మీరు వెళ్ళండి అని చెప్పేసి నవదీప్ పంపిస్తాడు అనమాట. అప్పటి నుంచి వాళ్ళిద్దరు బాండింగ్ ఇంకా బాగుంటుంది అనమాట. హీరోయిన్ ఇద్దరు ప్రేమించడం కానీ, సో బ్రహ్మానందం కానీ, సో బ్రహ్మానందంకి కాజల్కి ఒక మంచి అనుబంధం ఉంటుంది ఈ సినిమాలో. ఏంటంటే హీరో ఒక అగ్లీ బాయ్ అనమాట. సో బ్యాడ్ బాయ్ గా ఉంటాడు. సో తను ఏ విధంగా ఉంటాడంటే, అందరి ముందు గుడ్ బాయ్ గా ఉండి, తను ఒక్కడే ఉన్నప్పుడు బ్యాడ్ బాయ్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. అది హీరోయిన్ చూస్తుంది. సో ఎలాగైనా ఇతన్ని మనం బ్యాడ్ బాయ్ గా ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటుంది అనమాట. కానీ చివరికి ఏమవుతుందంటే, సో అందరు హీరోని మిస్టర్ పర్ఫెక్ట్ అని అనుకుంటారు అనమాట. సో అప్పుడు హీరోయిన్ అయితే ఎవరు నమ్మరు. సో బ్రహ్మానందం ఆ కామెడీ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మమతా మోహన్ దాస్ ఆ సాంగ్స్ కానీ సూపర్ అంటే సూపర్ అసలు. సో దాని తర్వాత హీరోయిన్ లవ్ చేసినప్పుడు ఆ సీన్స్ అయితే వేరే లెవెల్. ఈ సాంగ్స్ ఇప్పుడు దాకా చాలా మంది చూడని వాళ్ళు కూడా చూస్తారనమాట. ఈ సినిమా ఎప్పుడైతే ఈ రోజు రిలీజ్ అవుతుందో చాలా మంది అయితే టికెట్ బుక్ చేసుకున్నారు. సో నేను కూడా చూడడం జరిగింది సంజయ్ థియేటర్ లో అనమాట. అక్కడైతే వామ గోలలు విజిల్లు, ఆ సినిమా ఇప్పుడే రిలీజ్ అయినట్టు ఉందన్నమాట. ఓవరాల్ ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే చాట్ బస్టెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమా ఆర్య కన్నా ఎక్కువ ఏం ఆడలేదు, కానీ ఆర్య కంటే మంచి సాంగ్స్ అయితే ఫీల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.